స్పెషలైజ్డ్ ఆఫ్ కండిషన్, పిహెచ్ అయానిక్ స్ట్రెంత్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వన్ ఇస్ సైజ్ ఎక్స్క్లూషన్ క్రోమటోగ్రఫీ. దీన్ని ఏమంటాం మనం? జెల్ క్రోమటోగ్రఫీ, జెల్ ఫిల్ట్రేషన్ అని చెప్పేసి చెప్తూ ఉంటాము. ఇక్కడ కూడా సపరేట్ బేస్డ్ ఆన్ ద సైజ్ బేస్ చేసుకొని ఇది వర్క్ అవుతుంది. ప్రొసీజర్ వచ్చేసి ప్రోటీన్ పాసెస్ త్రూ ద పోర్స్ మిక్స్, పోర్స్ ఉన్న బీన్స్ ఏదైతే ఉంటాయో దాని ద్వారా ప్రోటీన్స్ అనేది పంపిస్తాము. లార్జ్ ప్రోటీన్ ఫస్ట్ వెళ్ళిపోతాయి, వాళ్ళు స్మాల్ ప్రోటీన్ టేక్ ద లాస్ట్ టైం. ఎందుకు అంటే ఈ బీన్స్ ఏదైతే మనం జెల్ బీమ్స్ ఏదైతే పెడతామో జెల్ బీమ్స్ లోపలికి ఈ ఫస్ట్ చిన్నగా ఉన్నాయని దూరిపోతాయి. దూరిపోయినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా పెద్దగా ఉన్నాయని కిందికి వెళ్ళిపోతాయి, జారిపోతుంటాయి, టకటక జారిపోతుంటాయి. చిన్నగా ఉన్నాయి మాత్రం దాంట్లో వెళ్ళి ఇరుక్కపోయి కొంచెం లేట్గా బయటకు వస్తుంటాయి. దాని ప్రాసెస్ ద్వారా వస్తుంది. ఇది నాన్ డీనాచురేషన్ మెథడ్ అని చెప్పేసి అంటాము. దీని లిమిటేషన్స్ వచ్చేసరికి లో రెజల్యూషన్ ఉండే, ఎస్పెషల్లీ ఫర్ ద ప్రోటీన్స్ ఇన్ సిమిలర్ సైజ్ వాటిని సపరేషన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అఫినిటీ క్రోమటోగ్రఫీ. అఫినిటీ క్రోమటోగ్రఫీ బేస్డ్ ఆన్ ద స్పెసిఫిక్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద ప్రోటీన్స్ అండ్ లైగండ్ అటాచ్డ్ టు ద క్రోమటోగ్రఫీ మ్యాట్రిక్స్ కి. దీన్ని బేస్ చేసుకొని మనకు ఇది సపరేషన్ అనేది జరుగుతుంది. దీని ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే స్పెసిఫిక్ లైగండ్ తీసుకుంటాము. స్పెసిఫిక్ లైగండ్ అంటే స్పెసిఫిక్గా ఏదైతే లైగండ్ ఉంటుందో స్పెసిఫిక్ ప్రోటీన్ పట్టుకోవడానికి దీన్ని టెక్నిక్ అనేది ఉపయోగిస్తాము. ఇది ఇమ్మొబిలైజ్డ్ కాలంలో ఉంటుంది. ఓన్లీ టార్గెట్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో అదే వచ్చి దీనికి తగులుతుంది, మిగతా అన్ని కూడా వాష్ అవుట్ వెళ్ళిపోతాయి అన్నట్టు. సో ఆ ప్రాసెస్ ద్వారా అఫినిటీ క్రోమటోగ్రఫీ ఉంటుంది. ఇది హై స్పెసిఫిక్ వన్ ఉంటుంది. రిక్వైర్ అవైలబిలిటీ ఆఫ్ స్పెసిఫిసిటీ ఆఫ్ లైగండ్స్ అనేది లైగండ్స్ బేస్ చేసుకుని మన పర్టికులర్ లైగండ్స్ అనేవి మనకు ఉన్నాయా లేవా అంటే దాని అవైలబిలిటీ బేస్ చేసుకునే ఈ అఫినిటీ క్రోమటోగ్రఫీ అనేది మనం యూజ్ చేయగలుగుతాము. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఇస్ అల్ట్రా సెంట్రిఫికేషన్. మనకు తెలిసింది అల్ట్రా సెంట్రిఫికేషన్ అంటే ఏంటి? అల్ట్రా సెంట్రిఫికేషన్ అంటే ఇక్కడ సెంట్రిఫికేషన్ నథింగ్ బట్ సల్ట్రిఫికేషన్. అదేంటి? సపరేషన్ బేస్డ్ ఆన్ ద సపరేట్స్ proteins based on their size and destiny using the high speed centrifugal force. Centrifuge యూజ్ చేసి సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు ఏముంది? అల్ట్రా సెంట్రిఫికేషన్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రోటీన్స్ అనేవి సైజు, ఇప్పుడు మనం బ్లడ్ సెంట్రిఫ్యూజ్ చేసామనుకోండి ఏమొస్తుంది మనకు? పైన ప్లాస్మా అయితే ప్లాస్మా, సీరం అయితే సీరం వస్తుంది. ఓకేనా? దాని తర్వాత తెల్లది ఒకటి వస్తుంది, ప్రాక్లం లాగా వస్తుంది. అది ప్లేట్లెట్స్ కావచ్చు, వైట్ బ్లడ్ సెల్స్ కావచ్చు అనుకోవచ్చు, అది ఉంటుంది. దాని తర్వాత మనకు వచ్చేది ఏంటి అంటే మనకి నెక్స్ట్ వచ్చేది రెడ్ కలర్లో ఉండే ఆర్బీసీ అనేది మనకు ప్రజెంట్ అవుతుంది. అది నార్మల్ సెంట్రిఫ్యూజ్. అల్ట్రా సెంట్రిఫ్యూజ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఈ ప్రోటీన్స్ని కూడా మనం సపరేట్ చేయొచ్చు. దీన్ని కామన్గా దేనికి యూజ్ చేస్తామంటే సపరేటింగ్ ఫర్ లైపోప్రోటీన్స్, హెచ్డిఎల్ ఎల్డిఎల్ని సపరేట్ చేయడానికి ఫ్రమ్ ప్లాస్మా మనం యూజ్ చేస్తుంటాము. అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో ఎఫెక్టివ్ ఫర్ ద లార్జ్ కాంప్లెక్సెస్ లైక్ లైపోప్రోటీన్స్ సపరేట్ చేయడానికి మనకు యూజ్ అవుతుంది. లిమిటేషన్ వచ్చేసి ఇది రిక్వైర్డ్ స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దీని యొక్క లిమిటేషన్స్. ఓకేనా? సో వాళ్ళు ఇక్కడ మీకు బేసిక్గా అడిగేది ఏమని అడుగుతారంటే విచ్ టెక్నిక్ ఈజ్ సూటబుల్ ఫర్ ద lipoprotein separation from the plasma, that we can say ultra centrifugation is the best one to separate this one. అట్లా చెప్పాలన్నట్టు. సో లైక్ దాట్. సో నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసరికి మనకు ఎలక్ట్రోఫోరసిస్ టెక్నిక్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఎలక్ట్రోఫోరసిస్ అంటే ఏంటిది? ఒక సొల్యూషన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో బఫర్ని యూజ్ చేసుకొని ఆ ప్లస్ అయాన్ని మైనస్ సైడ్, మైనస్ అయాన్ని ప్లస్ సైడ్ ఆకర్షింపజేసి సపరేట్ చేయడాన్ని ఎలక్ట్రోఫోరసిస్ అంటాం. దీన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో చేయడం అంటారు. దీంట్లో టైప్స్ ఉన్నాయి. ఇవి ఎస్డిఎస్ పేజ్ అంటాము, నేటివ్ పేజ్ అని చెప్పేసి అంటాము, కెపిలరీ ఎలక్ట్రోఫోరసిస్ అని చెప్పేసి 3 రకాల ఎలక్ట్రోఫోరసిస్లు అనేవి మనకు డయాగ్నోసిస్లో యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి మనకు కెపిలరీ ఎలక్ట్రోఫోరసిస్ అనేది వెరీ కామన్గా యూజ్ చేస్తున్న ల్యాబొరేటరీ టెక్నిక్ అన్నట్టు. సో ఇది హై రెజల్యూషన్తో వర్క్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. నేటివ్ పేజ్ వచ్చేసి మెయింటైన్ ద ప్రోటీన్ స్ట్రక్చర్ సపరేటింగ్ బై ద చార్జ్ ఆన్ సైజ్ బేస్ చేసుకొని ఇది మనం సపరేట్ చేస్తూ ఉంటాము. ఎస్డిఎస్ వచ్చేసి మనకు ప్రోటీన్ బై సైజ్ చేసుకొని మనం చేస్తాము. ఎస్డిఎస్ అంటే ఏంది? సోడియం డోడిసైల్ సల్ఫేట్ పాలీఅక్రిలమైడ్ జెల్ ఎలక్ట్రోఫోరసిస్ అని చెప్పేసి అంటాం అన్నట్టు. ఇది బేసిక్గా మనకు యూజ్ అయ్యేది మల్టిపుల్ మైలోమా అంటే డిసీజ్ కండిషన్లో మనం తెలుసుకోవడానికి, పేషెంట్ యొక్క నెఫ్రోటిక్ సిండ్రోమ్ కావచ్చు, లివర్ సిరోసిస్ కావచ్చు, మల్టిపుల్ మైలోమా కావచ్చు, వీటి డిసీజ్ కండిషన్ తెలుసుకోవడానికి మనకు బేసిక్గా ఈ ఎలక్ట్రోఫోరసిస్ అనేది ఉపయోగపడుతుంది. దీని యొక్క అడ్వాంటేజ్ వచ్చేసరికి హై రిజల్యూషన్ ఉంటుంది,
ఎస్పెషల్లీ ఫర్ అనలిటికల్ ప్రాసెస్కి దీన్ని యూజ్ చేస్తుంటాం. లిమిటేషన్స్ వచ్చేసి ప్రైమర్లీ ఫర్ అనలిటికల్, నాట్ ప్రిపరేటివ్ అండ్ పర్పసెస్ అనేది ఏమి ఉండదండి. దీనికి కొంత మనం డయాగ్నోస్టిక్ సైడ్ మాత్రమే దీన్ని బాగా యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి అయాన్ సెలెక్టివ్, అది ఐసో ఎలక్ట్రిక్ ఫోకసింగ్ టెస్ట్ అని చెప్పేసి అంటాం. ఐసో ఎలక్ట్రిక్ pH అంటే ప్రతి ప్రోటీన్కి, ప్రతి అమైనో యాసిడ్ కావచ్చు, ప్రతి ప్రోటీన్కి కావచ్చు ఒక కొంత pH అనేది ఉంటుంది. ఆ pH దగ్గరికి మనం తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా pH అనేది న్యూట్రలైజ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, అది ప్రిసిపిటేట్ అవుతుంది. దాన్ని ఐసో ఎలక్ట్రిక్ ఫోకసింగ్ అంటారు, ఐసో ఎలక్ట్రిక్ ప్రిసిపిటేషన్ అని చెప్పేసి అంటాము. దాన్ని PIగా చూపిస్తాము. ఇక్కడ చూడండి, ప్రోటీన్స్ ఆర్ సెపరేటెడ్ బేస్డ్ ఆన్ ద isoelectric point at the pH which the protein has no net charges అనేది ఉండవు. దాని ద్వారా మనం సపరేట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఈ ప్రొసీజర్లో ఏం చేస్తాము, ప్లాస్మా ప్రోటీన్ మైగ్రేట్ ఇన్ ఏ pH gradient until they reach their pH and stops. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మనం సపరేట్ చేస్తూ ఉంటాం. ఇది యూసేజెస్ వచ్చేసి హై రెజల్యూషన్, యూస్ఫుల్ ఫర్ ద ఐడెంటిఫై స్మాల్ డిఫరెన్సెస్ ఇన్ ప్రోటీన్ చేంజెస్, దట్ ఈస్ ఐసోఫార్మ్ ఆఫ్ ప్రోటీన్స్ అనేది మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కెసిన్ మనం ఎలా, ఇట్స్ అ మిల్క్ ప్రోటీన్ మనం ఎలా సపరేట్ చేస్తాం, pH 4.2కి తీసుకొచ్చినప్పుడు మనకు ప్రిసిపిటేట్ అవుతుంది. అలానే ఆల్బుమిన్, గ్లోబులిన్ కూడా మనం సపరేట్ చేస్తూ ఉండొచ్చు. ఓకే అండి, ఇది దీని హై ప్రిసిషన్ ప్రోటీన్ చార్జెస్ మీద ఉంటుంది. మోస్ట్లీ అనలిటికల్ దాంట్లో రిక్వైర్డ్ సబ్సిక్వెంట్ ప్రిపరేషన్ స్టెప్స్, లార్జ్ స్కేల్ సొల్యూషన్స్ అనేవి మనకు దీంట్లో లిమిటేషన్స్ అనేవి ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దిస్ ప్లాస్మా ప్రోటీన్ ఫ్రాక్షనేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. దీంట్లో బేసిక్గా టోటల్ ప్రోటీన్ లెవెల్, ఇక్కడ డిక్రీజ్డ్ లెవెల్స్ could indicate that liver diseases, malnutrition, నెఫ్రోటిక్ సిండ్రోమ్లో మాత్రమే మనకు ఈ డిక్రీజ్డ్ టోటల్ ప్రోటీన్స్ లెవెల్స్ అనేది చూడొచ్చు. ఇంక్రీజ్డ్ లెవెల్స్ వచ్చేసరికి డీహైడ్రేషన్, క్రానిక్ ఇన్ఫ్లమేషన్లో మాత్రమే టోటల్ ప్రోటీన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనం ఎప్పుడైతే సపరేట్ చేస్తామో అప్పుడు ప్రోటీన్ లెవెల్స్ కానీ ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, టోటల్ ప్రోటీన్స్ బికాస్ ఆఫ్ దిస్ వన్ అంటారు. అయితే కమింగ్ టు ద ఆల్బుమిన్ అండ్ గ్లోబులిన్ రేషియో అంటారు, దీన్ని ఏజీ రేషియో అంటాము. దీని నార్మల్ వాల్యూ వచ్చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఆల్బుమిన్ వచ్చేసి 1.2 ఉంటే గ్లోబులిన్ వచ్చేసి 1.5 ఉంటుంది. దీన్నే ఆల్బుమిన్ గ్లోబులిన్ రేషియో అంటాము. దీని యొక్క 1.2 to 1.5 అనేది దీని రేషియో ఉంటుంది. ఎప్పుడైతే దీని లో రేషియోలో కనుక ఉంటే దీన్ని ఏమని చెప్తాము, ఏ కండిషన్లో ఉంటుంది, బేసిక్గా లివర్ డిసీజెస్లో ఉంటుంది, కిడ్నీ డిసీజెస్లో ఉంటుంది, క్రానిక్ ఇన్ఫెక్షన్స్లో మనకు లో ఆల్బుమిన్ గ్లోబులిన్ రేషియో అనేది ఉంటుంది. హై వచ్చేసరికి ఇమ్యూనో డెఫిషియన్సీ ఆర్ ఎక్సెసివ్ ప్రోటీన్ లాస్లో మనకు ఈ ఆల్బుమిన్ గ్లోబులిన్ రేషియో అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రోఫోరెటిక్ ప్యాటర్న్ లో చూసినట్టయితే దీంట్లో అక్యూట్ ఫేస్ రెస్పాన్సెస్, క్రానిక్ ఇన్ఫ్లమేషన్, మోనోక్లోనల్ గామోపతి అనే దాంట్లో ఈ మూడు దీంట్లో మనం చూడొచ్చు అన్నట్టు. ఇప్పుడు అక్యూట్ ఫేజ్ రెస్పాన్స్లో వచ్చేసరికి ఆల్ఫా గ్లోబులిన్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని ఆల్ఫా-1 యాంటీ ట్రిప్సిన్ అని చెప్పేసి అంటాము. ఇది డిక్రీజెస్ అండ్ ఆల్బుమిన్ లెవెల్స్ అనేది డిక్రీజ్ అవుతాయి. క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్కి వచ్చేసరికి మనకు ఎలక్ట్రోఫోరెసిస్ ప్యాటర్న్ మనం సపరేట్ చేసిన తర్వాత ఇవి వస్తాయంట. ఆల్రెడీ మనం ఎలక్ట్రోఫోరెసిస్ చదివాం కదా, ఆ చాప్టర్ చదివిన తర్వాత ఇవి చూడండి, మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఎలివేటెడ్ గామా గ్లోబులిన్స్ అనేది చూస్తాము, దాన్ని పాలిక్లోనల్ గామోపతి అని చెప్పేసి అంటాము. ఈ కండిషన్స్ వచ్చేసి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో, క్రానిక్ ఇన్ఫెక్షన్స్లో మనం చూస్తూ ఉంటాము. నెక్స్ట్ మోనోక్లోనల్ గామోపతి అని చెప్పేసి అంటాము. దీంట్లో ఈ షార్ప్ పీక్ ఆఫ్ గామా రీజియన్ టిపికల్లీ అది ఇండికేట్ చేస్తుందంటే మల్టిపుల్ మైలోమా, మోనోక్లోనల్ గామోపతి అని చెప్పేసి అంటాము. దీన్ని సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీన్ని ఏం చెప్తామంటే MGUS అని చెప్పేసి చెప్తాం. దాని అంటే మోనోక్లోనల్ గామోపతి ఆఫ్ అన్డిటర్మైన్డ్ సిగ్నిఫికెన్స్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ ఫైబ్రినోజన్ అనేది మనకు తెలిసి ఇది క్లాటింగ్ ఫ్యాక్టర్గా యూజ్ అవుతుంది, బ్లడ్ క్లాట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో దీని వచ్చేసి ఎప్పుడు ఎలివేట్ అవుతుంది, సీన్ ఇన్ ద ఇన్ఫ్లమేటరీ స్టేట్, ప్రెగ్నెన్సీ, మ్యాలిగ్నెన్సీలో మనం ఎక్కువగా చూస్తుంటాము. డిక్రీజ్ వచ్చేసి ఈ లివర్ కుడ్ బి ఇండికేట్ దట్ లివర్ డిస్ఫంక్షన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే లివర్లో ఇది సింథసైజ్ అవుతుంది కాబట్టి.
ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్స్ లో మనం చూడవచ్చు, దాన్ని డిఐసి అని చెప్పేసి అంటాము, డిస్మినిటేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్ అని చెప్పేసి చెప్పొచ్చు అన్నట్టు. సో దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ టాపిక్. ఓకేనా? సో ప్లాస్మా ప్రోటీన్స్ అండ్ ఫ్రాక్షనేషన్ టెక్నిక్స్. ఓకే, క్లియర్? దీనికి సంబంధించిన ఎంసీక్యూస్ కూడా మనం డిస్కస్ చేద్దాం. దీని గురించి చేసిన తర్వాత అన్ని టాపిక్స్ అన్ని అయిపోయిన తర్వాత ఒకేసారి మనం ఎంసీక్యూ గురించి చేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం జాండిస్ అండ్ బిలిరూబిన్ గురించి తెలుసుకుందాం. బిలిరూబిన్లో ఇక్కడ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఫార్మేషన్ కావచ్చు, ఎక్స్క్రీషన్ కావచ్చు, దాని తర్వాత కాంజుగేటెడ్ అన్కాంజుగేటెడ్ బిలిరూబిన్ క్లినికల్ అప్లయన్సెస్ ఏంటి, జాండిస్ అంటే దాని యొక్క కండిషన్స్ ఏంటి అనే దాని గురించి బ్రీఫ్గా అడిగారు అన్నట్టు. సో దీంట్లో ఇక్కడ మనం ఫస్ట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ బిలిరూబిన్, అది ఎలా ఫామ్ అవుతుందని చూస్తాం. బిలిరూబిన్ అనేది ఏంటంటే ఎల్లో కలర్ పిగ్మెంట్. ఇది ఎల్లో కలర్ పిగ్మెంట్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ హీమ్ అనేది మనకు దీని ద్వారా వచ్చేది మనం దాన్ని బిలిరూబిన్ అని చెప్పేసి అంటాము. దీని హిమోగ్లోబిన్ ఫౌండ్ ఇన్ రెడ్ బ్లడ్ సెల్స్, ఇది కాంపోనెంట్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఫౌండ్ ఇన్ రెడ్ బ్లడ్ సెల్స్ అనేది మనకు ఉంటుంది అన్నట్టు. దీంట్లో లివర్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ టు ప్రాసెస్ ద ఎక్స్క్రీటింగ్ ద బిలిరూబిన్ ఫ్రమ్ ద బాడీ అనేది మనకు ఉంటుందండి. రోల్ ఇన్ ద ప్రాసెసింగ్ అండ్ ఎక్స్క్రీషన్ ఫ్రమ్ ద బాడీ అంతా కూడా బిలిరూబిన్ కూడా లివర్ అనేది క్రూషియల్ ప్లే అని రోల్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. సో నెక్స్ట్ ఫార్మేషన్ అనేది ఎలా ఉందో చూద్దాం. దీంట్లో స్టెప్స్ ఉన్నాయి అన్నట్టు. 3 స్టెప్స్లో మనకు బిలిరూబిన్ అనేది ఫార్మ్ అవుతుంది. చూద్దాం, 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్, హిమోగ్లోబిన్ అనేది బ్రేక్ డౌన్ అవ్వాలి. అవునప్పుడు మాత్రం మనకు బిలిరూబిన్ అనేది ఫామ్ అవుతుంది. అది ఎలా బ్రేక్ డౌన్ అవుతుంది ఏంటని చూద్దాం. బేసిక్గా హిమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది మనకు? ఆర్బీసీలో ఉంటుంది. ఆర్బీసీకి లైఫ్ స్పాన్ ఉంటుంది. లైఫ్ స్పాన్ అంటే ఏంటి? దాని యొక్క జీవితకాలం అని చెప్తాం. ఆ జీవితకాలం ఎంత? 120 days. ఇవి ఎప్పుడైతే 120 days అవుతాయో ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి అన్నట్టు. డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుంది? ఫాగోసైటోసిస్ బై మ్యాక్రోఫేజెస్ ఇన్ ద స్ప్లీన్, లివర్ అండ్ బోన్ మ్యారోస్ వల్ల ఇవంతా కూడా సపరేట్ చేయబడతాయి. హీమోగ్లోబిన్ అనేది సపరేట్ చేయబడుతుంది. దాని తర్వాత హిమోగ్లోబిన్ ఫ్రమ్ ద ఆర్బీసీ బ్రేక్ డౌన్ ఇంటూ గ్లోబులిన్ అండ్ హీమ్ అనేదిగా కన్వర్ట్ అవుతుంది. ఎలా కన్వర్ట్ అవుతుంది? ప్రోటీన్ కాంపోనెంట్ ఐరన్ కంటెంట్ గా ఉపయోగపడుతుంది. ఇది బిలిరూబిన్ గా మారుతుంది. ఇది రీయూటిలైజ్ అవుతుంది. రీయూటిలైజ్ అనేది జరుగుతుంది. ఓకేనా? హీమ్ అనేది ఐరన్ కంటెంట్ ఏదైతుందో అది రీయూటిలైజ్ చేసి కొత్త ఆర్బీసీ అనేది ఫార్మేషన్ జరుగుతుంది అన్నట్టు. ఓకేనా? ఇదంతా కూడా ఎక్కడ జరుగుతాయి మనకు? స్ప్లీన్, లివర్, బోన్ మ్యారోలో మాత్రమే ఇవి జరుగుతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ స్టెప్ హీమ్ బ్రేక్ డౌన్. హీమ్ బ్రేక్ డౌన్ వచ్చేసరికి చూడండి, గ్లోబులిన్ ప్రోటీన్ కాంపోనెంట్ ఏం చేస్తుంది? ప్రోటీన్ కాంపోనెంట్ అనేది మనకు రీయూటిలైజ్ అవుతుంది. ఈ హీమ్ అయితే ఏదైతుందో మళ్ళీ బ్రేక్ డౌన్ అవుతుంది. హీమ్ ఎలా బ్రేక్ డౌన్ అవుతుంది? అగైన్ డివైడ్స్ ఇంటూ బైలువర్జిన్ అండ్ ఐరన్ గా కన్వర్ట్ అవుతుంది. గ్లోబులిన్ అయితే మనకు ఫస్ట్ హిమోగ్లోబిన్ లో హీమ్ అండ్ గ్లోబులిన్ ఉంటుంది. గ్లోబులిన్ అనేది మనకు మళ్ళీ యూటిలైజేషన్ కి మళ్ళీ సర్క్యులేషన్ కి వెళ్ళిపోతుంది. హీమ్ అనేది మిగిలిపోతుంది. హీమ్ లో మళ్ళీ 2 పార్ట్గా డివైడ్ అవుతుంది. అది బైలువర్జిన్ అండ్ ఐరన్ గా మారుతుంది. బైలువర్జిన్ అనేది గ్రీన్ పిగ్మెంట్, ఐరన్ అనేది ఆర్బీసీ ఫ్యూచర్ ఆర్బీసీ ప్రొడక్షన్ కి ఈ ఐరన్ స్పెసిఫిక్ గా ఐరన్ మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ బైలువర్జిన్ ఏమవుతుంది? బైలువర్జిన్ బిలిరూబిన్ గా కన్వర్ట్ అవ్వాలి. ఎందుకు? దాన్ని ఏమంటారు? రిలీజ్ చేయడానికి అన్నట్టు. సో బైలువర్జిన్ రెడ్యూస్ టు ద అన్కాంజుగేటెడ్ బిలిరూబిన్ గా వస్తుంది. దాన్ని ఏం చేస్తామంటే దాన్ని ఏమంటామంటే ఇండైరెక్ట్ బిలిరూబిన్ అని చెప్పి కూడా అంటాము. బై ఎంజైమ్ బైలువర్జిన్ రిడక్టేజ్ ద్వారా అన్కాంజుగేటెడ్ బిలిరూబిన్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ కన్వర్ట్ అయిన తర్వాత ఏమవుతుంది? ట్రాన్స్పోర్టేషన్ జరగాలి. ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికి ఎలా జరుగుతుంది? ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్ ఆఫ్ బిలిరూబిన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉందో చూద్దాం. అన్కాంజుగేటెడ్ బిలిరూబిన్ ఏం చేస్తుంది? ఇది ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, వాటర్లో సాల్యుబుల్ కాదు. అండ్ ఇది ఆల్బుమిన్తో బైండ్ అవుతుంది. బైండ్ అయ్యి బ్లడ్లో కలిసి బ్లడ్ నుంచి ట్రాన్స్పోర్ట్ టు ద లివర్కి అనేది వచ్చేస్తుంది. కాంజుగేటెడ్ బిలిరూబిన్ ఈజ్ నాట్ ఎట్ ప్రాసెస్డ్
ఫర్ ఎక్స్క్రీషన్. దీని తర్వాత ఏమంటే ఇది లివర్ వరకే వచ్చింది, దాన్ని కంప్లీట్గా ఎక్స్క్రీషన్కి రెడీ అవ్వలే. అప్పుడు ఏమవుతుంది, ఈ కాంజుగేటెడ్ కాస్త అన్కాంజుగేటెడ్ కాస్త కాంజుగేటెడ్గా ఎక్కడ మారుతుంది, లివర్లో మారుతుంది. అది ఎలా చూద్దాం. సో అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ ఈస్ టేకెన్ అప్ బై హెపాటోసైట్స్ అండ్ కాంజుగేటెడ్ by the enzyme UDP glucuronide transferase అనే ఎంజైమ్ ద్వారా హెపాటోసైట్స్ అంటే లివర్లో ఉండే సెల్స్ని హెపాటోసైట్స్ అని చెప్పి అంటాము. ఈ హెపాటోసైట్స్ని అన్కాంజుగేటెడ్ తీసుకొని కాంజుగేటెడ్గా కన్వర్ట్ చేస్తాయి బై ఎంజైమ్ యూడిపి గ్లూకరోనైల్ ట్రాన్స్ఫరేజ్ అనేది ఇది కాంజుగేటెడ్ బిలిరుబిన్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటిది, విచ్ ఎంజైమ్ కన్వర్ట్స్ ద అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ టు కాంజుగేటెడ్ బిలిరుబిన్, అది యూడిపి గ్లూకరోనైల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు కాంజుగేటెడ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎక్స్క్రీషన్ జరగాలి. ఎలా జరుగుతుంది చూడండి. కాంజుగేటెడ్ బిలిరుబిన్ సిక్రీటెడ్ ఇంటూ ద బైల్లోకి సిక్రీట్ అవుతుంది. అక్కడి నుంచి స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్లో ఏమవుతుంది, కాంజుగేటెడ్ బిలిరుబిన్ ఇంటూ యూరోబిలినోజన్, కాంజుగేటెడ్ బిలిరుబిన్ కాస్త యూరోబిలినోజన్గా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన తర్వాత ఎవరి వల్ల, బ్యాక్టీరియా వల్ల కన్వర్ట్ అవుతుంది. అండ్ విచ్ రీఅబ్జార్బ్స్ ఎక్స్క్రీటెడ్ బై ద కిడ్నీస్ యాజ్ ఎ యూరోబిలిన్. ఎల్లో కలర్ పిగ్మెంట్ అని చెప్పేస్తాం. ఇన్ ద యూరిన్ ఎల్లో కలర్ పిగ్మెంట్ ఏదైతుందో అదే యూరోబిలిన్ అనేది, అది ఎక్స్క్రీట్ స్టూల్లో స్టెర్కోబిలిన్ అనేది స్టూల్ నుంచి రిలీజ్ అయ్యే యూరోబిలినోజన్ అన్నట్టు. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఒకటే స్టెప్ అండి. ఇప్పుడు ఆర్బీసీ ఉంది కదా, ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఆర్బీసీ ఉంది కదా, ఈ ఆర్బీసీ మనకు రెండుగా డివైడ్ అయింది. 120 ఆఫ్టర్ 123 days తర్వాత. ఫస్ట్ ఏంది, గ్లోబులిన్గా వస్తుంది. దాని తర్వాత ఏమవుతుంది, హీమ్ అయింది కదా. ఈ హీమ్ కాస్త ఏమవుతుంది, మళ్ళీ రెండుగా డివైడ్ అవుతుంది. ఏమిగా డివైడ్ అవుతుంది, ఒకటి ఐరన్గా కన్వర్ట్ అవుతుంది. ఈ ఐరన్ మళ్ళీ రీయూటిలైజ్ అవుతుంది. ఇది కూడా గ్లోబులిన్ కూడా రీయూటిలైజ్ అవుతుంది. ఇక్కడ రీయూటిలైజ్ అవుతుంది. అయితే ఇక్కడ మనకు ఐరన్తో పాటు బైలువర్టిన్ అనేది వస్తుంది. ఈ బైలువర్టిన్ కాస్త ఏమవుతుంది, ఇది నెక్స్ట్ మనకు లివర్లోకి వెళ్తుంది. ఇక్కడ నుంచి లివర్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఈ బైలువర్టిన్ మనకు ఏం చేస్తుంది, ఇది మనకు బేసిక్గా ప్రోటీన్తో అంటే ఆల్బుమిన్తో కలిసి ఇదేమవుతుంది, అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ అనేది ఫామ్ అవుతుంది. అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ ఫామ్ అవుతుంది. ఈ అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ మనకి ఎక్కడికి తీసుకొస్తాము, లివర్లోకి వస్తుంది. లివర్లో ఏమవుతుంది, ఇక్కడ హెపాటో సెల్స్ ద్వారా కాంజుగేట్ అవుతుంది. కాంజుగేట్ అయ్యి ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, లివర్లో. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. స్మాల్ ఇంటెస్టైన్లో బ్యాక్టీరియా ద్వారా అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ కాస్త మనకు ఎక్స్క్రీషన్కి ఉపయోగపడే మనకు స్మాల్ ఇంటెస్టైన్లో మనకేమవుతుంది, యూరోబిలినోజన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ యూరోబిలినోజన్ వచ్చేసి మనకేమవుతుంది, ఏదైతే యూరిన్లో అయితే యూరోబిలిన్గా, అదే స్టూల్లో అయితే మనకు స్టెర్కోబిలిన్గా సిక్రీట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడి ఎక్స్క్రీషన్ ప్రాసెస్. ఇంకా యూరిన్లోకి వచ్చేసరికి ఏమైంది, యూరోబిలిన్. ఈ స్టూల్లో అయితే ఏమవుతుంది, ఎల్లో కలర్ మ్యాట్రిక్స్ అది ఉందిగా, ఎల్లో కలర్ వస్తుంది కదా, అదంతా బికాస్ ఆఫ్ దిస్
బిలిరుబిన్, ఓకేనా, స్టికోబిలిన్ అనేది మనకు దీని ఇలా ఈ ప్రాసెస్ ద్వారా మనకు మొత్తంగా మనకు ఫామ్ అయ్యేది. మళ్ళీ ఒకసారి చూద్దామా. ఆర్బీసీ అనేది ఫస్ట్ 120 days, తర్వాత ఆఫ్టర్ 120 days అది మనకు సెల్ డెత్ అవుతుంది. డెత్ అయినప్పుడు ఏమవుతుంది, హీమ్ గాను గ్లోబులిన్ గా వస్తుంది. ఈ గ్లోబులిన్ అనేది రీయూటిలైజ్ చేస్తారు, రీయూటిలైజేషన్ అనేది జరుగుతుంది. హీమ్ పార్ట్ అనేది మళ్ళీ ఐరన్ గాను బిలిరుబిన్ గాను కన్వర్ట్ అవుతుంది. ఈ ఐరన్ అనేది మళ్ళీ రీయూటిలైజ్ చేసి కొత్త ఆర్బీసీ ఏర్పడుతుంది. ఈ బిలిరుబిన్ ఏమవుతుందంటే ప్రోటీన్తో ఆల్బుమిన్ తో బైండ్ అయ్యి మనకేమవుతుంది, అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ అనేది ఫామ్ అవుతుంది. అది లివర్లోకి వెళ్ళి హెపాటో సెల్స్ ద్వారా అది కాంజుగేటెడ్ బిలిరుబిన్ గా కన్వర్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ యూడిపి గ్లూకరాలైడ్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్. యూడిపి గ్లూకరాలైడ్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ ద్వారా కాంజుగేటెడ్ గా అనేది జరుగుతుంది. సో కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ ఈ బిలిరుబిన్ అనే టైప్స్ ఉన్నాయి. మనకు 2 టైప్స్ ఉన్నాయి. అదేంటి, కాంజుగేటెడ్ బిలిరుబిన్, అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ అని 2 టైప్స్ ఉన్నాయి. అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ మనం ఏమంటాము, దాన్నే ఇండైరెక్ట్ బిలిరుబిన్ అని చెప్పేసి అంటాము. ఇది బేసిక్ గా ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, బైండ్స్ విత్ ద ఆల్బుమిన్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్ అండ్ ట్రాన్స్పోర్ట్ టు ద లివర్ ఇన్ ద ఇది లివర్ లో అన్ప్రాసెస్డ్ వన్. అయితే ఎప్పుడైతే లివర్ లోకి వస్తుందో ఈ అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ అనేది ఇది హెపాటో సెల్స్ లో ఏమవుతుంది, ఇది మనకు కాంజుగేటెడ్ బిలిరుబిన్ గా మారుతుంది. దీని యొక్క స్పెసిఫికేషన్ ఏంటంటే వాటర్ లో డిజాల్వ్ అవుతుంది. ఇది ఎక్స్క్రీషన్ బైల్ ద్వారా బైల్ నుంచి ఎక్స్క్రీట్ అవుతుంది. ఎక్స్క్రీట్ ఇంటూ ద బైల్ అనేది జరుగుతుంది అన్నట్టు. ఇది టైప్స్ ఆఫ్ బిలిరుబిన్. అయితే దీని యొక్క క్లినికల్ ఇంపార్టెన్స్ వచ్చేసరికి దీని యొక్క నార్మల్ వాల్యూస్ మనకు తెలిసి ఉండాలి. టోటల్ బిలిరుబిన్ అంటే ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ 2 కలిపితే టోటల్ బిలిరుబిన్ అని చెప్పేసి అంటాము. దాన్ని 0.1 to 1.2 mg/dl ఉంటుంది. కాంజుగేటెడ్ బిలిరుబిన్ అయితే 0.0 to 0.3 mg/dl అనేది ఒక నార్మల్ వాల్యూ. సో హైపర్ బిలిరుబినిమియా అంటే హైపర్ ఎలివేటెడ్ బిలిరుబిన్ ఇన్ ద బ్లడ్ ని దాన్ని ఏమంటామంటే హైపర్ బిలిరుబినిమియా అని చెప్పేసి అంటాము. ఓకేనా. దీన్ని లీడ్స్ టు ద జాండిస్ అంటే ఎల్లో కలర్. దీనివల్ల ఏమవుతుంది, ఎల్లో కలర్ స్కిన్ స్క్లారా అనేది మనం ఈజీగా చూస్తూ ఉంటాం అన్నట్టు. సో డిపెండ్స్ అపాన్ ద టైప్స్. ఇప్పుడు ఏదైతే మనకు కాంజుగేటెడ్, టోటల్, అన్కాంజుగేటెడ్ ఉన్నాయి కదా, దాని ఎలివేషన్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తాము, అది విచ్ టైప్ ఆఫ్ జాండిస్ అనేది మనం చెప్పొచ్చు అన్నట్టు. బేసిక్గా జాండిస్ వచ్చేసి మనకు 3 types ఆఫ్ జాండిస్ ఉంటాయి. అది హెపాటో, ప్రీ హెపాటిక్, సింపుల్ గుర్తుంచుకోండి. ఆర్బీసీ అనేది ఎక్కువగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ కండిషన్స్ వచ్చేసరికి మనకు హీమోలైటిక్ అనీమియా, మలేరియా, ట్రాన్స్ఫ్యూషన్ రియాక్షన్స్లో ట్రాన్స్ఫ్యూషన్స్ జరిగినప్పుడు ఇలాంటి ప్రీ హెపాటిక్ అనేది మనం చూడొచ్చు. ప్రీ హెపాటిక్ జాండిస్ అనేది చూడొచ్చు. దీంట్లో అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్స్ అనేవి ఎలివేటెడ్ అవుతాయి. దీని క్లినికల్ ఫ్యూచర్స్ ఎలా ఉంటుందంటే పేల్ స్టూల్ ఉంటుంది, డార్క్ యూరిన్ ఉంటుంది, నార్మల్ లివర్ ఎంజైమ్స్ అనేవి నార్మల్ గా ఉంటాయి. ఓకేనా. ఓన్లీ అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ లెవెల్స్ మాత్రమే పెరుగుతుంది, టోటల్ బిలిరుబిన్ లెవెల్స్ అనేది పెరగవు. ఓకేనా. దట్ ఇస్ వన్. కాంజుగేటెడ్ అనేది పెరగదు, మన కాంజుగేటెడ్ పెరగవన్నట్టు. నెక్స్ట్ హెపాటో మీన్స్ లివర్ లో ఏదైనా డ్యామేజ్ జరిగితే వచ్చిన ఈ బిలిరుబిన్ లెవెల్స్ పెరగడాన్ని మనం హెపాటో
సెల్యులార్ అంటాం, హెపాటో సెల్యులార్ అంటాం. ఇంపైర్డ్ లివర్ ఫంక్షన్స్ అనేవి ఉంటుంది. ఇంపైర్డ్ లివర్ ఫంక్షన్స్ ఉంది. దానికి హెపటైటిస్, సిరోసిస్ అండ్ లివర్ క్యాన్సర్స్లో మనం దీన్ని చూడొచ్చు. దీనిలో మిక్స్డ్ కాంజుగేటెడ్ అండ్ అన్కాంజుగేటెడ్ బోత్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఎలివేటెడ్ లివర్ ఎంజైమ్స్, పేల్ స్టూలు, డార్క్ యూరిన్ అనేది మనం ఈజీగా చూడొచ్చు. ఓకేనా? సో దానికి దీనికి చూడండి, పేల్ స్టూల్ ఉంది, డార్క్ యూరిన్ ఉంది, నార్మల్ లివర్ ఫంక్షన్ ఉంది. ఇక్కడ మాత్రం పేల్ స్టూల్ ఉంది, డార్క్ యూరిన్ ఉంది, ఎలివేటెడ్ లివర్ ఎంజైమ్స్ అనేది మనం దీనిలో చూడొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పోస్ట్ హెపాటిక్. పోస్ట్ హెపాటిక్ వచ్చేసరికి అబ్స్ట్రక్షన్. ఎక్కడైతే అబ్స్ట్రక్షన్, ఇప్పుడైతే కాంజుగేటెడ్ కన్వర్ట్ అయిన తర్వాత ఏం చేయాలి? బైల్ డక్ట్లోకి వెళ్ళాలి, బైల్ డక్ట్లో నుంచి స్మాల్ ఇంటెస్టైన్లోకి రావాలి. అయితే ఎప్పుడైతే లివర్లో పని అయిపోయిన తర్వాత బైల్ డక్ట్లో ఏదైతే అబ్స్ట్రక్షన్స్ ఉంటాయో ఆ అబ్స్ట్రక్షన్స్ వల్ల ఇక్కడ బిలిరూబిన్ లెవెల్స్ కనుక సీరంలో ఇంక్రీజ్ అయితే దాన్ని మనం పోస్ట్ హెపాటిక్ అని చెప్పేసి అంటాము. దాన్ని అబ్స్ట్రక్టివ్ జాండీస్ అని చెప్పేసి అంటాము. ఓకేనా? దీనికి బికాజ్ ఆఫ్ అబ్స్ట్రక్షన్స్ ఏమొస్తాయి మనకు? గాల్ స్టోన్స్ ఉండడం వల్ల, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉండడం వల్ల, బైలరీ అట్రిసియా ఉండడం వల్ల మనకేమవుతుంది? హెపాటిక్లో ఈ బైల్ డక్ట్లో అబ్స్ట్రక్షన్స్ అనేది ఉంటుంది. దీంట్లో ఏమవుతుంది? కాంజుగేటెడ్. ఎందుకు కాంజుగేటెడ్ ఇంక్రీజ్ అయింది? ఆల్రెడీ లివర్ అన్కాంజుగేటెడ్ లివర్లోకి వచ్చింది, లివర్లో కాంజుగేటెడ్గా మారింది. కాంజుగేటెడ్ మారిన తర్వాత ఇది రిలీజ్ అవ్వడానికి వీలు లేకుండా అయింది. స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తేనే కదా అది కాంజుగేటెడ్ కాస్త మనకు ఏమవుతుంది? యూరోబిలినోజన్గా మారుతుంది. యూరోబిలినోజన్గా మారిన తర్వాత అది రిలీజ్ అవుతుంది. అసలు ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళకపోతే ఏమవుతుంది? బ్లడ్ స్ట్రీమ్లోకి వస్తుంది. బ్లడ్ స్ట్రీమ్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ కాంజుగేటెడ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో ఈ కాంజుగేటెడ్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అయితే దీనివల్ల ఏమవుతుంది? డైరెక్ట్గా డార్క్ యూరిన్, పేల్ స్టూల్, ప్రూరైటిస్ అనేది మూడు కూడా మనం దీంట్లో చూడొచ్చు అన్నట్టు. సో దిస్ ఈజ్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ జాండీస్ అండ్ బిలిరూబిన్ లెవెల్స్. ఓకేనా? సో మీకు ఇది ఈజీగా ఉండాలని నేను ఒకే దాంట్లో ఇచ్చేసాను, మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికి. ఓకే, వాట్ ఆర్ ద క్లినికల్ అప్లయన్సెస్? దీని క్లినికల్ అప్లయన్సెస్ వచ్చేసి జాండీస్లో వచ్చేసి అన్కాంజుగేటెడ్ హైపర్ బిలిరూబినిమియా, కాంజుగేటెడ్ హైపర్ బిలిరూబినిమియా అని చెప్పేసి మనకు రెండుగా ఉంటాయి. అన్కాంజుగేటెడ్ అంటే అది లివర్కి రాకముందుకే ఇంక్రీజ్ అవుతుంది, లివర్లోనే కన్వర్ట్ కావట్లేదు. సో దీనికి కారణం ఏంటి? హీమోలైటిక్ అనీమియా, నియోనాచురల్ జాండీస్. సో క్రింజల్లర్ నంజార్ సిండ్రోమ్ అని చెప్పేసి అంటాము. కాంజుగేటెడ్ అంటే లివర్లోకి వచ్చిన తర్వాత కాంజుగేట్ అయింది, కాకపోతే అది స్మాల్ ఇంటెస్టైన్లోకి రిలీజ్ అవ్వడానికి వీలు లేకుండా ఉంది కాబట్టి అది లివర్లో పెరిగింది. దానికి కారణం ఏంటి? మనకు బేసిక్గా బైల్లో ఏదైతే డక్ట్ ఏదైతే ఉందో దాని మధ్యలో స్టోన్స్ ఉంటాయి. ఆ స్టోన్స్ వల్ల దీనికి జరుగుతుంది. దీన్ని కోల్సిస్టియాసిస్ అని చెప్పేసి అంటాము, బైల్ డక్ట్ అబ్స్ట్రక్షన్స్ అని చెప్పేసి అంటాము, డబిన్ జాన్సన్ సిండ్రోమ్ అని చెప్పేసి అంటాము. ఈ మూడిటి వల్ల కాంజుగేటెడ్ హైపర్ బిలిరూబినిమియా అనేది మనం చూస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసరికి నియోనాటల్ జాండీస్. నియోనాటల్ జాండీస్ అంటే ఏంటి? ఎప్పుడైతే న్యూబార్న్ అంటే మనం చాలా కామన్గా చూసేది పుట్టిన పిల్లలకి జాండీస్ వస్తాయంటారే దాన్ని మనం నియోనాటల్ జాండీస్ అని చెప్పేసి అంటాము. అయితే ఇక్కడ ఏమవుతుంది? ఇమ్మెచ్యూర్డ్ లివర్ ఎంజైమ్ సిస్టమ్ వల్ల ఏమవుతుంది? హై లెవెల్ ఆఫ్ అన్కాంజుగేటెడ్ బిలిరూబిన్ అనేది మనకు దానివల్ల ఏమవుతుంది? లివర్ ఇమ్మెచ్యూర్డ్గా ఉండడం వల్ల ఏదైతే కాంజుగేటెడ్గా కన్వర్ట్ కావాలో అది కాకపోవడం వల్ల ఈ అన్కాంజుగేటెడ్ బిలిరూబిన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో దీన్ని ట్రీట్ చేయలేదనుకోండి, దానివల్ల వస్తుంది బిలిరూబిన్ ఇండ్యూస్డ్ బ్రెయిన్ డ్యామేజ్ అనేది మనం చూడొచ్చు. బిలిరూబిన్ ఇండ్యూస్డ్ బ్రెయిన్ డ్యామేజ్ అనేది చూడొచ్చు. క్యార్నెక్టిక్ నెక్ట్రస్ అని చెప్తాము. ఓకేనా? ఈ నియోనాటల్ జాండీస్ అండ్ జాండీస్ గురించి ఇది. ఓకే, సింథసిస్, ఫార్మేషన్ అండ్ దాని యొక్క క్లినికల్ సిగ్నిఫికెన్సెస్. ఓకే, థ్యాంక్ యూ.